చదువు ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనము, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన మరొక సోమవారం దయచేసినందుకు, గత వారం నుంచి ఈ వారం దాకా తండ్రి కాసి కాపాడు కృపదొప్పిన విధాల కొరకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అభ్యంతరంగా టంకంగా పోరాడుతున్న అందకల సైతాన్ని స్వీకరించి ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి నగల శివి గ్రహింపగల హృదయ దాస్యమని నీతి కొరకు, వాక్యం కొరకు ప్రభా అనేకులకు ఆకలి తప్పలు అనుగ్రహించమని దేవ ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను మీ బోరగా వాడుకొని ప్రభా తండ్రి వినగల శివుని గ్రహింపగల హృదయం ఇచ్చి అనారోగ్యంగా ఉంటున్న వారికి స్వస్థతను అనుగ్రహించు, అవసరాలలో ఉంటున్న వారికి ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చుకొని యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము మరి 12వ వచనం నుంచి చదువుకుందాం. కావున సంతోషముగా ఉండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. చాలు. కనుక మరి మనిషికి అంతే కదా. అది చాలామందికి తెలిసిన విషయం అనుకోండి. సంతోషంగా కాలాన్ని వెళ్ళబుచ్చడం, సుఖంగా బ్రతకడం కంటే మనిషి కోరుకునేది కూడా అదే కదా. సంతోషంగా బతకడం, సుఖంగా బతకాలనే ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది. ఎన్నో రకాల ఆశలు ఉంటాయి అనుకోండి. ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం, అది వేరే అనుకోండి. కానీ ఎక్కువ మనిషికైతే ఏ మనిషికైనా సుఖంగా ఉండాలి, లేక సుఖంగా బ్రతకాలన్న ఆశ దాదాపుగా ఎవరికైనా ఉంటుంది. కష్టాల మీద ఎవరికి ఇష్టం ఉంటుంది, ఎవరికి ఉండదు. అందుకే అక్కడ సొలొమోను అంటాడు, మరొకసారి చదువు. కావున సంతోషముగా ఉండుట కంటేను, సంతోషముగా ఉండుట కంటే ఇంకొక విషయం ఏంటంటే, సంతోషముగా ఉండుట అంటే సంతోషంగా ఉండే వాళ్ళకి అంత దుఃఖం లేదని అర్థం కాదు. సామెతల గ్రంథంలో మాట ఉన్నదిగా, ఏమంటే చదువుడు అవసరం లేదు కానీ సామెతల గ్రంథంలో ఏముందంటే, ఒకడు నవ్వు శూన్యుడను వాని హృదయంలో దుఃఖం ఉండవచ్చునని ఉన్నది. కనుక నవ్వుతున్న హృదయంలో దుఃఖం ఉండవచ్చు అని ఉన్నది. కనుక సంతోషం కొంతమంది బాధలున్నా, కొంతమంది ధైర్యంతో మరి ఎదుర్కొంటూ సంతోషంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ ఇంకొక మాట ఏమని ఉన్నదంటే, సుఖముగా వెళ్ళబుచ్చుట. కనుక సుఖము అనేది మనుషులందరూ కోరుకునేది, ఆశించేది. కానీ ఆశించినంత మాత్రాన, ఏదో మనం కోరుకున్నంత మాత్రాన అది మనకు దొరికేది కాదు, దొరకకపోవచ్చు కూడా, దొరకది కూడా. ఒక విధంగా చెప్పాలంటే మనం అనుకుంటే దొరికేది కాదు. ఎందుకంటే దేవుడేవో పని చేసిండట. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. సుఖదినమునందు సుఖముగా ఉండుము. అక్కడేం చెప్పిండంటే, సుఖదినమును నీకు సుఖదినం ఉన్నది, సుఖముగా ఉండుము. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించు. కనుక ఒకటి మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడంటే, మనిషి జీవితంలాట ఇక అక్కడ ఏకవచనం రాసి ఉన్నది కానీ మనకు అర్థం అవటానికి చెప్తా. సుఖదినములు ఉంటాయి, ఆపద దినములు కూడా ఉంటాయి.
కనుక తన బ్రతికంతా సుఖంగా వెళ్ళబుచ్చేటోళ్ళు ఎవరన్నా భూలోకంలో అటువంటి భాగ్యవంతులు కొంతమంది ఉంటే ఉండవచ్చు. ఇక అందరూ మనకు తెలియదు అనుకోండి. ఇప్పుడు ప్రపంచ జనాభా 750 కోట్లు ఉన్నదంటే అందులో ఎవరో ఉండవచ్చు. అటువంటి భాగ్యవంతులు కొంతమంది ఉండవచ్చు, కానీ ఏమున్నా తక్కువనే. కానీ ఇక్కడేమన్నాడంటే సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద దినమందు యోచించు. అంటే ఒక మనిషి జీవితంలో 2 జరుగుతాయట. ఏమేమి జరుగుతాయి? ఆపద దినాలు వస్తాయి, మనం బహువచనంగా చెప్పుకుందాం. సుఖ దినాలు కూడా ఉంటాయి. ఒక మనిషి జీవితంలోనే ఆపద దినములు సుఖ దినములు అనేటివి ఇక మామూలు అని మనం చెప్పుకోవచ్చు. ఏదో ఓ సమయంలో ఆపద రాకుండా ఎవరు ఉండలేరు. ఆ ఆపద నుంచి ఇడిపించబడకుండా కూడా ఉండలేరు. ఎందుకంటే యెషయా గ్రంథం మరి 60వ అధ్యాయం అనుకుంటా, 60వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. కొంచెం నేను అది కరెక్ట్ చదివినాక చెప్తా. మరి నీ సూర్యుడు ఇంకను దేని బిడ్డలారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ సూర్యుడును ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తం. బాగా వినండి, నీ దుఃఖ దినములు సమాప్తం అవును. అంటే దుఃఖ దినములు కూడా కొన్ని రోజులు కొంతకాలం అక్కడ దుఃఖ దినములు అన్న బహువచనం ఉన్నది. కాబట్టి మనిషి జీవితంలో దుఃఖ దినములు ఉంటాయి. అవి సమాప్తమై మళ్ళీ సంతోషములకు వచ్చే దినములు కూడా ఉంటాయి. కనుక ఇక ఇది మనం చాలామంది ఇది ఎదుర్కొంటూ అన్నదే. నేను చెప్పేదన్న పెద్ద మర్మం కూడా ఏం లేదు, అందరికీ తెలిసిన విషయం అనుకోని. మనిషి జీవితంలో దుఃఖ దినములు అన్నిటివి రావడం. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీకి భర్త చనిపోయినా అనుకోండి, ఇప్పుడు ఆమె జీవితకాలం అంత ఏడవది కదా, ఏదో కొంతకాలం ఏడుతుంది, మర్చిపోతుంది. ఆడిగా ఆమె దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. పిల్లలు ఎదుగుతారు, అలా వేరే విధంగా బతుకుతుంది, సంతోషంగా బతుకుతుంది. అట్లా సుఖదినమునందు దుఃఖ దినములు సమాప్తమునని ఇక్కడ బహువచనం రాయబడి ఉన్నది. కనుక మనిషి జీవితంలో సుఖదినములు దుఃఖ దినములు అనేటివి ఉన్నాయి. ఇంకా చదువు, ఇంకా కింది చదువు. దాని ప్రసంగి 7:14. కావున సంతోషంగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన. ప్రసంగి 7:14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరులు తెలుసుకొనకుండునట్లు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోండి. నేను మొన్నటి ప్రసంగంలో శాశ్వత కాల జ్ఞానమును దేవుడు మానవులకు ఇచ్చిండు అన్న అంశం మీద దారిదాపుగా గంట మాట్లాడిన దేవుడు సార్. అట్లాని ఇక మనిషికి అన్నీ తెలిసిపోయినట్టే దేవుని తీరుగా మొత్తం మనిషి సర్వజ్ఞానాన్ని మనం అనుకోరాదు కదా. కొందరికి ఆట చనిపోయినాకనట, చదువు బాబు చదువు. తాము చనిపోయిన తర్వాత జరుగుదాన్ని నరులు తెలుసుకొనకుండా. చాలు చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకోనకుండునట్లు అన్నాడు. అంటే నరులు తెలుసుకొనకుండునట్టు అక్కడ కిందేమని ఉన్నదంటే దేవుడు సుఖ దుఃఖములను జతపరిచిండని ఉన్నది. అంటే దేవుడు మనుషులు చనిపోయిన తర్వాత దేవుణ్ణి ఎరగని వారు ఏమైతారు అన్న సంగతి దేవుడు తెలుసుకోకుండా చేశాడు. ఎవరు చేసిన పని? దేవుడు చేశాడు.
ఏం చేసిండు? చనిపోయిన తర్వాత ఏమవుతుందన్న సంగతి తెలుసుకోకుండా చేసిండు. ఎవరికి చేసిండట? దేవుణ్ణి ఎరగని వారికి చేసిండు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకని ఇప్పుడు పౌలు ఏమన్నాడు? నా విశ్వాసము కాపాడుకుంటా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అంటే ఇప్పుడు ఆయన చనిపోయినాక జరిగేదాన్ని తెలుసుకున్నట్ట లేక ఆయన చనిపోయినాక ఏం జరగబోతుందన్న తెలిసినట్ట, ఆయన తెలియనట్ట? తెలిసినట్టే కదా, తెలిసినట్టే. ఇంకొక విషయం, ఈనాడు విశ్వాసులందరికీ, దేవుని నమ్మే దేవుని బిడ్డలందరికీ బైబిల్ ప్రకారంగా విశ్వాసులకు, నీతిమంతులకు అందరికీ, నీతిమంతులైన బోధకులకు, విశ్వాసులకు అందరికీ తెలుసు మనం చనిపోయడానికి ఏమవుతామని. కానీ ఇప్పుడు దేవుని నమ్మని ప్రజలు ఎందరో ఉన్నారు కదా. ఇప్పుడు ఉదాహరణ, దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు తెలుసుకునేది ఏముండదు, వాళ్ళు నమ్మరు కదా, నమ్మరు. చనిపోయినాక ఎటు పోయేది ఏమి లేదంటే ఇప్పుడు ఆ సంగతాల్లో తెలియనట్టే కదా, తెలియనట్టే. ఇప్పుడు ఒకసారి నేను రేడియోలో వాక్యం విన్నప్పుడు ఒక దైవజనుడు చెప్పాడు, కొందరు ఏం చేస్తారంటే దీపం ముట్టిస్తారట, ముట్టించి దాన్ని ఉఫ్ అని ఉత్తారట, కాబట్టి ఎలుగారిపోతుంది. ఇప్పుడు అది ఎటు పోయింది అంటారట. దానికి పోవడు రావడం అనేది ఏముండదు కదా. మనిషి చచ్చిపోతే కూడా అంతే అంటారట. అంటే ఇప్పుడు మనిషి దేవుణ్ణి నమ్మకుండా చచ్చిపోయినాక ఏమైతామన్న సంగతి తెలుసుకోలేడు. అలాగ తెలుసుకోకుండా చేసినోడు దేవుడే అని దేవుని వాక్యం చెప్తారు. బాగా అర్థం చేసుకో. చదువు బాబు, చదువు. అది 7:14 చదువు. తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకున్నట్లు అట్లా ఉండునట్లు, అలాగా అలా జీవితంలో జరుగునట్టు ఒక విధంగా చెప్పాలంటే అలా తెలుసుకోకుండానట్లు చదువు. తెలుసుకున్నట్లు దేవుడు ఎవరు చేసిండట పని? ఎవరు చేసిండట? దేవుడు చేసిండట. చచ్చిపోయిన తర్వాత మనుషులు నరకానికి పోతారా, పరలోకానికి పోతారా, ఇంకోకానికి పోతారా, అసలు పోవుడు అనేది ఉంటుందా లేదా, గాలిలో కలిసిపోతారా, పైకి పోతారా, కిందికి పోతారా, ఏడికి పోతారు, ఎక్కడికి పోతారా అన్న సంగతి మనుషులు తమ తెలివితోని తెలుసుకోకుండా దేవుడు చేసిండట. ఏం చేసిండు? దేవుడు తెలుసుకోకుండా చేసిండు. అందుకే మరి ఇప్పుడు రష్యా వాళ్ళ జ్ఞానమే లేదంటారా, చైనా వాళ్ళ జ్ఞానమే లేదంటారా? మరి ఇప్పుడు చూడండి, ఓ మాట మనం అనుకుందాం, మన దేశం దేవుడు అంటే నమ్ముతుంది, ఎన్నో దేవతలను కొలుస్తాం మన దేశం. వాళ్ళు దేవుడే లేడంటారు. మన ఇండియా కంటే తెలివిలో కానీ, జ్ఞానంలో కానీ, జనసంఖ్యలో కానీ, ఐశ్వర్యంలో కానీ వాళ్ళే ముందు అడుగులు ఉన్నారు. లోకంలో అయితే వాళ్ళే ఉన్నారు. మరి ఎట్లా? అయితే విషయం ఏంటంటే ఈడ తెలియదని అక్కడ దేవుని వాక్యం చెప్తలేదు. మరి ఏడ తెలియదట? వాళ్ళు చనిపోయినాక ఇంకా పోవుడు అనేది, అచ్చుడు అనేది, ఇక ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఒక నాస్తికుని ఒక దేవుడు లేడు అన్నటువంటి అడుగుంది. చచ్చిపోయినాక పోయేది ఏం లేదురా బాబు, ఇంకా నరకం లేదు, మోక్షం లేదు, అదంతా మీ భ్రమ. అసలు ఆ దేవుడు అనేటోడే లేడు. ఇంకా మళ్ళా ఇంకా పోవుడు అచ్చుడు ఎక్కడిది, పాపానికి శిక్ష, నీతికి ఫలం ఎక్కడ ఉండదు, దేవుడే లేడంటారా. ఇక్కడ ఫ్రాన్సిస్ గారు ఒక ప్రశ్న వేసిండు, మీకు గుర్తు చేస్తా. చూడండి, ఈ దేవుడు లేడనే వారికి ఫ్రాన్సిస్ గారు వేసిన ప్రశ్న ఏంటంటే, లేని దానికి నామం ఉంటుందా? నామం అంటే అందరికి అర్థం కాదు కావచ్చు కనుక
లేని దానికి పేరు ఉంటుందా అని ఒక ప్రశ్నేషన్. లేని దానికి పేరు ఉంటుందా? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వ టీచర్లే కదా వీళ్ళు, జనసంఖ్య రాసుకుపోయారు. ప్రభుత్వ టీచరు వాళ్ళు వస్తారు, ఇక ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు. మొత్తం మీద వాళ్ళు టీచరో రెవెన్యూలో ఇవ్వలో అనుకోని పోని తర్వాత జనసంఖ్య రాసుకపోని వస్తారు. చందనపురం ఊరిలో ఇంతమంది ఉన్నారని రాసుకపోతారు. ఇప్పుడు ఒక కల్వషేర్లు ఉన్నది, కాసారం ఉన్నది. ఈ కాసారంలో ఇంతమంది ఉన్నారు, కల్వషేర్లు ఇంతమంది ఉన్నారని రాసుకపోతారు. కానీ ఆ కల్వషేరు దగ్గర ఓ రామగిరి గుట్ట ఉన్నది, దాని మీద రామగిరి అనే ఊరు లేదు, దాని మీద ఆ ఊరు మీద ఊరు లేదు అని రాసుకపోతారా? రాసుకపోరు. ఎందుకంటే లేదని అనడం కానీ రాసుకపోవడం కానీ అవసరమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే లేదాన్ని ఉన్నదానుడు కాదు, లేదానుడు కూడా అవసరం లేదు. ఇక లేఖనే పై ఇంకా దాన్ని లేదానుడు అవసరమే ఉన్నది, ఎన్నో లేవు. ఇప్పుడు మనకు ఉదాహరణకు అర్థమయ్యేటట్టు చెప్తాం. ఇప్పుడు మనిషికి 6 చేతులు లేవు. ఎవరు మన 6 చేతులు లేవు, మనిషికి 6 చేతులు లేవు, మనిషికి 6 చేతులు లేవు అని ఏదైనా పుస్తకాలలో రాస్తానరా, లేకపోతే ఏదైనా గ్రంథాలలో రాస్తానరా, లేకపోతే డాక్టర్లు చెప్తానరా, మేధావులు చెప్తారా, కొద్దులు మనిషికి 6 చేతులు లేవు, మనిషికి 6 చేతులు లేవు అని ఎవరు చెప్తారా? చెప్పండి. ఎవరు చెప్తలేరు కదా. లేదాన్ని ఎవరు చెప్పడు. మనం లేదానికి పేరు కూడా ఉండదు. ఇప్పుడు ఇంకొక విషయం మీకు బాగా అర్థమయ్యేటట్టు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వస్తువు లేకుండా ఒక నీడ ఉండడం ఎంత అసాధ్యమో, వస్తువు లేకుండా నీడ ఉంటుందా? ఉండదు. ఒక నీడ ఉన్నదంటే తప్పకుండా ఒక వస్తువు ఉండాలి. అదే విధంగా ఒక్క వస్తువు ఉంటే తప్ప దానికి పేరు కూడా ఉండదు. ఇప్పుడు డాక్టర్ అయితే ఇప్పుడు మందులు తయారు చేసేటోళ్ళు అయితే ఎన్నిటికో ఎన్నో రకాల మందులు పేర్లు పెడతారు. ఆ పేర్లైన వీటికి ఎందుకు వస్తాయి? ఉన్నందుకే కదా. ఈ గోలు ఏదో కాల్పాలని, ఇది ఏం షెట్ అని ఏదో ఇక దేని పేరు దానికి ఉంటాయి. ఒక మాట అనుకుందాం చూడండి. క్రీస్తుకు పూర్వం ఎంషెట్ అన్న పేరు ఉండేదా? ఆ గోలే లేకపోతే ఆ పేరు ఎట్టుంటే చెప్పండి. లేకపోతే ఈ కాల్పాలనే గోలిని తయారు చేయకముందు ఆ పేరు ఉండేనా? లేకపోతే ఈ మందులు తయారు చేయనప్పుడు ఈ మందులకు ఉండే పేర్లు ఉండేనా? ఈ వాహనాలు తయారు చేయనప్పుడు క్రీస్తు పూర్వం ఒక లారీ, ఓ బస్సు, ఓ కారు, ఓ ట్రైను అని ఉండేనా? లేవు కదా, లేవు. అంటే ఒకటి ఉంటే తప్ప దానికి పేరు రాదు, పేరు పెట్టరాదు. అదేవిధంగా ప్రాశిసాయి గారు ఏమన్నానంటే లేని దానికి నామం ఉండునా అంటే లేని దానికి పేరు ఉండదు. అది ఉంటే తప్ప పేరు ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రాశిసాయి గారు అయిన ప్రశ్న జవాబు అంటే ఉంటే తప్ప దేవుడు అనేవాడు ఉన్నాడు కనుకనే దేవుడు అన్న పేరు కూడా ఉన్నది అని అర్థం. ఆయన చెప్పిన దానికి అర్థం అది. లేని దానికి నామం ఉంటుందా అంటే అది పేరు ఉంటుందా అంటే అది అర్థం. ఉన్నది కనుకనే అర్థం. ఇప్పుడు మనం చూసే వాహనాలు, మనం చూసే ఇప్పుడు మందు గోళీలు ఇవన్నీ ఒకప్పుడు లేవు కాబట్టి వీటికి పేరు కూడా లేదు. అప్పుడు మనిషి అనేటివాడు ఉన్నాడు కనుక మనిషి అన్న పేరు మాత్రం మా ఉన్నది. అప్పుడు గుర్రం అనేది ఉన్నది కనుక గుర్రం అనే జంతువుల పేర్లు మా ఉంటాయి. అప్పుడు దేవుడు మనుషులను చేసినప్పుడు జంతువులను కూడా చేసిండు కదా. కానీ ఇవన్నీ చేయలేదు కదా దేవుడు. ఈ మందులు, ఈ వాహనాలు దేవుడు సృష్టించినవి కాదు కదా, ఏదో మనుషులు మొన్న కనిపెట్టినాయి కదా. కనుక వాళ్ళే కనిపెట్టి వాళ్ళు పేరు పెట్టిన ప్రతిదానికి దానికి ఆ పేరు వచ్చింది కనుక అదేవిధంగా మనము లేని దానికి నామం ఉండదు అని ఒకవేళ మనం నమ్మితే మరి దేవుడు అనేవాడు లేకపోతే దేవుడు అన్న పేరు కూడా ఉండదన్న మనం అనుకోవాలి. మరి దేవుడు అన్న పేరు ఉన్నది అంటే దేవుడు అనేటైన ఒక ఆయన ఉన్నాడని మనం అనుకోవాలి. ఆయన వేసిన ప్రశ్న
అది లేని దానికి నామం ఉంటుందా అంటే ఎవ్వరు లేని దానికి నామం ఉంటుందా అని ఎవరు చెప్తారు చెప్పండి. చెప్పినా పరువు తప్ప ఇంకా అందులో ఏమి కూడా ఉండదు. కనుక అదో పెద్ద అబద్ధం అవుతుంది కనుక ఎవడు కూడా వివేచన ఉన్నాడు అయితే ఎవరు చెప్పారు. కనుక ఉన్నది చచ్చిపోయినాక పోవడము అనేది అది నరకము. ఇప్పుడు చూడండి, లేని దానికి నామం ఉంటుందా అని ఫ్రాన్సిస్ అయ్య గారు అన్నారు. అంటే ఇప్పుడు మనం ఉండదని చెప్పుకోవడానికి నేను కొన్ని ఉదాహరణలు కొన్ని మీకు చెప్పిన. పాతాళము అని బైబిల్లో రాసి ఉన్నారు. మరి పాతాళం కూడా ఉంటేనే ఉండాలి కదా. నరకము అని రాసి ఉన్నది, మరి నరకం కూడా ఉండాలి కదా. పరలోకం అంటే అర్థం ఏంటంటే పైది లేక శ్రేష్టమైనది, లేకపోతే ఇంకొక లోకం అని అర్థం. ఈ లోకం కానీ ఇంకొక లోకం అని అర్థం ఉండాలి కదా. ఇప్పుడు నక్షత్రాలని మనం రాసుకున్నాం కదా, నక్షత్రాలని రాసుకున్నాం. కానీ నక్షత్రాలకు మనుషులకు ఉన్నట్టు ఓ సూటు లేదు బూటు లేదని ఎవరు రాత్తలేడు కదా. ఎందుకు రాత్ర అది లేకనప్ప అవి కూడా ఓ సూట్ వేసుకొని మన లెక్క ఓ బూట్ వేసుకొని ఉంటే రాత్రు. నక్షత్రాలు బూట్ వేసుకొని ఉన్నారు, నక్షత్రాలు సూట్ వేసుకొని ఉన్నారు. ఎందుకెవడా మాట చెప్పలేదంటే లేవు కనుక. లేదని పేరు ఉండదు, పేరు ఉండాలంటే అది ఉండాలి కనుక ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనేవాడు ఉన్నాడని మనం నమ్మినప్పుడు దేవుడు చేసిండను ఉన్నది అన్న ప్రతిదీ కూడా ఉన్నదని మనం నమ్మవలసి. ఎందుకంటే లేని దానికి నామం ఉండదు కానీ మరి ఉన్నది. ఇప్పుడు చనిపోయినాక నరకం ఉన్నది, పరలోకం ఉన్నాయి. కానీ ఉన్నాటినే దేవుడాట మానవులు వీటిని ఏం చేసిండట, దేవుడు తెలుసుకోకుండా వాళ్ళ జీవితంలో సుఖ దుఃఖాలు పెట్టిండట. మీకు ఉదాహరణ చెప్తుప్పుడు కొంతమందికి బాధలు ఉన్న వాళ్ళు పోయి మనం స్వార్థ చెప్తే ఏమంటే అరే అబ్బాయి ఏం పరలోకమో ఏం నరకమో ఉండరా, ఈ అనుభవించే నరకం కాలరా బాబు, ఇక సచ్చినాక అటో ఇటో సచ్చినాక ఎటు పోయేది తెలియదు కానీ ఈ అనుభవించే నరకం కాల అంటే ఈ భూమి మీద కొన్ని దుఃఖాలను దేవుడు మనుషులకు ఎందుకు పెట్టిండంటానంటే చనిపోయినాక ఎటు పోతామన్న సంగతి తెలుసుకోకుండా పెట్టిండట. ఏం చేయకుండా పెట్టిండట తెలుసుకో. అక్కడ చూడండి, నన్ను విమర్శించితే ఒకవేళ అది మీకు క్షేమం కాదు. ఎందుకంటే అక్కడ వాక్యం లేఖనం చెప్తుందా 7:14 చూసుకొని ప్రకటన గ్రంథం క్షమించండి ప్రసంగ గ్రంథం తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకోకుండా ఏం చేయకుండానట్టు నరులు చనిపోయినాక. ఇప్పుడు ఇంకొక విషయం బాగా ఇక్కడ అర్థం చేసుకోండి, భూమి మీద బ్రతికుండగా వాళ్ళు ఏమి తెలుసుకోకుండా ఉన్నట్టు అన్నాడా? అనలేదు కదా. అందుకే భూమి మీద బ్రతిదా అని తెలుసుకుంటారు తెలుసా. అలా తెలియదు ఏమున్నదండి భూమి మీద మనసులో దరిదాపుగా శాశ్వత కాల జ్ఞానం దేవుడే ఇచ్చే భూమి మీద ప్రతిదాన్ని తెలుసుకుంటాను. కానీ తెలుసుకోకుండా చేసింది ఏంటి? భూమి మీద బతుకున్నప్పుడు తెలుసుకునేటట్టు చేసిండు కనుకనే రాజులుగా వెళ్తాను, డాక్టర్ పుట్టుకొచ్చాను, ఇంజనీర్ పుట్టుకొచ్చాను, లాయర్ పుట్టుకొచ్చారు, ఎన్నో విధాలు ఆ మేధావులు జ్ఞానులు కవులు రచన ఎన్నో రకాలుగా పుట్టుకొచ్చారు. తెలుసుకున్నారు కూడా. నేల ఇన్ని రకాలు ఎన్నో విషయాలు వృక్షముల కొరకు, మనుషుల కొరకు, జంతువుల కొరకు కూడా తెలుసు. పశువుల డాక్టర్ ఉండ్రి, మానవుల డాక్టర్ ఉండ్రి, ఇట్లా భూగర్భ శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రం అన్ని రకాలుగా బతుకున్నప్పుడు ఎన్నో తెలుసుకుంటాను. అయితే బతికుండగా తెలుసుకోకుండా కూడా దేవుడు చేయలేదట. ఎందుకంటే మనం మొన్న చదువుకున్నాం కదా, శాశ్వత కాల జ్ఞానం దేవుడు మానవులకు ఇచ్చిండంటే ఇవన్నీ తెలుసుకుంటానికే ఇచ్చిండు కనుక తెలుసుకున్నారు. అయితాంది చూస్తానము వింటాను. అయితే అన్న దేవుడో పని చేసిండట. వీళ్ళు చనిపోయినాక తెలుసుకోవాలి. చనిపోక ముందే ఈ పాతాళం ఉంటుంది లేక నరకం. మనకు అర్థం అందరి పాతాళం అంటే అర్థం కాదు కనుక గిట్ట చనిపోయినాక నరకం ఉంటుంది, ఒక అగ్నిగుండం ఉన్నది,
అందులో ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావది, పరలోకంలో ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో ఉంటుందన్న సంగతి తెలుసుకోకుండా దేవుడు ఏం చేసిండట, నరులు తెలుసుకోకుండానట్టు వారి జీవితంలో సుఖ దుఃఖములు జతపరిచిండు. ఆ సుఖ దుఃఖములు చేయబట్టి మనుషులు దేవుణ్ణి తెలుసుకోలేకపోతారు. ఇంకొక విషయం చెప్పాలా, కొంతమందికి ఇప్పుడు మనం చూడండి, మన క్రైస్తులం, మనం దేవుని బిడ్డలం, మనం ఏమని చెప్తాము, మన దేవుడు మనమే వాళ్ళు చదువుకున్నా వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు మేధావులేనే, ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు అంటాం. అంటే సమస్తం చేయగల శక్తి గలవాడు, ఏది చేయగల శక్తి అయినా ఆయనకున్నది. దేవుడు ప్రేమ గలవాడు అని చెప్తాం. ఆయన కీడు చేయడు, మనం మేలు చేసే దేవుడు, ప్రేమించే దేవుడు, దయగల దేవుడు అని మనం చెప్పుకుంటాం. అయితే ఈ ప్రశ్నే ఫ్రాన్సిస్ అయ్య గారికి ఒక ఆయన వేసాడు. మరి దేవుడు అంత సర్వశక్తిమంతుడేనా, మరి దేవుడు అంత ప్రేమగల్లోడేనా, ఈ భూకంపాలు కరువులు రాకుండా ఆపితే ఏమవుతుంది, ఆపచ్చు కదా అన్నాడు ఆయన. అంటే దానికి ఫ్రాన్సిస్ అయ్య గారు చెప్పిన సమాధానం ఏంటంటే, చూడండి, ఆదాము అవ్వలను దేవుడు సృజించి ఏదైనా తోటలో ఉంచాడు ఇద్దరు. ఓఫిరన్ అన్నాడు వాళ్ళు దాదాపుగా ఒక 100 సంవత్సరాలు ఉంటుంటారు ఆ తోటలో అన్నాడు. అయితే ఆదామవ్వలు పాపం చేయనంత కాలము, ఫ్రాన్సిస్ అయ్య గారు చెప్పిన సమాధానం చెప్తాను, ఆదామవ్వలు ఏదైనా తోటలో పాపం చేయనంత కాలము ఏ భూకంపం లేదు, ఏ కరువు లేదు, ఏది కూడా లేదు. ఇదంతా ఈ భూకంపాలు, కరువులు ఇవన్నీ మానవుల పాపాల వల్ల నేస్తానని చెప్పిండు. మళ్ళీ దాంట్లో ద్వితీయోపదేశ కాండం సమాధానం కూడా చెప్పిండు, కానీ నాకు గుర్తులేదు. అక్కడ ఏమని ఉంటుందంటే, మీ పాపముల వలన ఆకాశం ఇత్తడి వాళ్ళను, భూమిని వాళ్ళను ఏదైనా ఉంటుంది మొత్తం మీద కొద్దిగా, మరి అది ఉల్టా అయితే క్షమించాలని నాకు గుర్తులేదు. అట్లా చెప్పిండు, దేవుడే చెప్పిండు ఆ మాట. మీ పాపముల వలన ఆకాశం ఇట్లా అవుతుంది, భూమి ఈ విధంగా అవుతుంది అని ఇశ్రాయేలీయులతో దేవుడే చెప్పాడు. ఆ వాక్యమే చూపిన్నాడు అనుకుంటాను. గనుక ఈ మనుషులు చేసే ఈ భయంకరమైన పాపాలే ఈ కీడులకు ఒక మూలమని మనం చెప్పుకోవచ్చు. ఈ దేవుని దుఃఖపరచ, ఎందుకంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నెన్నో చంపేసినట్టు అరణ్యంలో ఈ ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కనుక ఇదంతటికీ మానవ పాపమే అని చెప్పుకోవాల్సి, అది ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి. ఒకవేళ దేవుని చిత్తం అయితే అచ్చవారం అది సందర్భం రానైతే చెప్పలేం కదా. కనుక అందుకే దేవుడు ఇంకొక గ్రంథంలో అంటాడు, మీ పాపముల వలన ఇశ్రాయేలీయులారా ఋతువులు వాటి క్రమము తప్పినయి అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, క్రమం తప్పడం, ఎండాకాలం వానకాలం తీరవడం, వానకాలం వర్షకాలం, ఇంకా ఎండాకాలం వర్షకాలం, వేసవకాలం వర్షకాలం లెక్క వాడడం, వర్షకాలం చలికాలం లెక్క కావడం, ఇదంతా ఋతువులు వాటి క్రమం తప్పడం మీ పాపమే అని ఇశ్రాయేలీయుల గురించి దేవుడు సెలవిచ్చినట్టు లేఖనాల్లో ఉంది. కనుక మనుషుడు తమ పాపముల వలన ఫలితం అనుభవించుతూ దేవుణ్ణి తెలుసుకోలేకపోతాను. దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరగాలంటే ఇశ్రాయేలీయులతో దేవుడు ఏమన్నాడో వినండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము శాపంలో వచ్చిన కాడ నుంచి చదువు బాబా. అది గుర్తుపెట్టి ఒకసారి నాకు చెప్పు, నేను చెప్తా. శాపముల కొరకు అక్కడ దేవుడు సెలవిచ్చిండు, దేవుడు మాట వినకపోతే. దేవుని బిడ్డలారా బాగా వినండి. అంటే మీరు 28వ అధ్యాయం మీకు ఎవరికన్నా ఆసక్తి ఇష్టం ఉంటే 28వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అక్కడ మాటలు వింటే అచ్చే దీవెనల కొరకు చెప్పాడు. వినకపోతే ఇశ్రాయేలీయులకి ఏమవుతుందో అని చెప్పిండు. అది 28వ ద్వితీయోపదేశ కాండము
28వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని మాట వినకపోతే నరులకు ఏమవుతుందో దేవుడు చెప్పిండు అక్కడ. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. బాగా వినండి దేవుని బిడ్డలారా, మనం కూడా ఇప్పుడు ఇంత దేవుడు ఉన్నాడు, ఏసాయ మన కొరకు పానం పెట్టిండు, మృతి గెలిచిండు, లేచిండు అని ఇవన్నీ నమ్ముతాను. కానీ నమ్మినంత మాత్రాన మనం ఫలితమే పొందామన్న సంగతి అర్థం చేసుకోండి. ఎందుకంటే విశ్వాసం ఉంచుకుంటే పాపం చేస్తే ఫలితం దాన్ని శూన్యమే అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చదువు బాబు చదువు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకునవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఇక బాగా వినండి, దేవుని మాట వినని ఎడల దేవుని నమ్మే దేవుని బిడ్డలకే చెప్తాడు. దేవుని మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించు. అదే దేవుడు శపించుతాడు, దాని ఫలితం మనిషి అనుభవిస్తాడు. అది కథ. దేవుడు పరిశుద్ధుడు కనుక పాపాన్ని శిక్షించకుండా ఆయన ఉండలేడు. సొదొమ గొమొర్రాల పాప పట్టణాలను అదే కారణంగా దేవుడు నాశనం చేసిండన్న సంగతి క్రైస్తవులందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది అనుకుంటా. గనుక ఈ శాపం అంటే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, దేవుడు శపించుతాడు. దీవించడమే కాక దేవుని నోటి నుంచి శాపం కూడా వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ శాపములు వచ్చే వరకు కొంతమంది అర్థం చేసుకోక దేవుడు ఉన్నాడా లేడా, ఈ దేవుడు ఉండా ఇన్ని బాధలేదు అది ఇది అని మనం అనుకుంటాం. అయితే ఇంకొక విషయం, మనము భక్తులుగా ఉండి కూడా కొన్నిసార్లు పాపశిక్ష ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే మరి నేను తర్వాత చెప్తా, ఇవి అయితే కొన్ని వచనాలు చదువుకుందాం. చదువు బాబు. ఈ శాపంలో ఫలితం ఎటువంటి రోగాలు వస్తాయో దేవుడు చెప్పిండు చూడండి అక్కడ. పట్టణంలో నువ్వు శపింపబడదు. చూసారా, పట్టణంలో నువ్వు శపింపబడదు. ఎందుకట? దేవుని మాటలు లేక దేవుని ఆజ్ఞలు విననందుకు పట్టణములో నువ్వు శపించబడదువు. పొలములో నువ్వు శపింపబడదు. నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడను. నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడను. చూసారా, మనం ఒక్కరు చేసే పాపానికి మన సమస్తం మీదకి శాపం అవుతాయి. కొంతమంది ఏంటంటే ఇంట మన క్రైస్తవులే చూడండి ఎంత అవమానకరమైన పని చేస్తారంటే, ఇంటవరంగా రక్తం చూడద్దు, మనము శాకాహారమే పెట్టాలి, మాంసాహారం పెట్టద్దు. ఇసోటి వాళ్ళకి ఏం దీవెనలు రావు. ఎందుకంటే ఆ మాట దేవుడు చెప్పాలి. దేవుడు అంటాడు, ఆ మాట వినకపోతే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వచనాలు మొత్తం 28వ అధ్యాయం అంతా చదువుకోండి. దేవుని మాటలు ఇంటి వచ్చే దీవెనల కొరకు ముందు చెప్పిండు. తర్వాత వినకపోతే వచ్చేటి 15వ వచనం నుంచి చెప్పిండు. కనుక గుర్తుపెట్టుకొని చదువుకొని లేక రాసుకోండి. కనుక ఇక్కడ దావీదు లాంటి భక్తుడు ఏమంటాడంటే, ఇప్పుడు దావీదు భక్తుడు, నీతిమంతుడు, దేవుడు నా హృదయానుసారి అన్నాడు. కానీ అది కీర్తన 38వ కీర్తన అనుకుంటా. 38వ కీర్తన బాబు కొద్దిగా వచ్చిన దేవుని కృపను బట్టి దొరకబట్టుకో. అక్కడ ఏమంటాడంటే, నా పాపముల వలన నా ఎముకల నాకు సత్తువ లేదు. కొన్నిసార్లు నీతిమంతులే పాపం చేసి రోగాలు తెచ్చుకుంటారు. ఇక అన్యజనుల సంగతి ఎందుకు మీరు చెప్పండి. వాళ్ళు ఎట్లా పాపం వేసేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఎట్లా పాపం వేసేది. ఎందుకంటే దావీదంత భక్తుడు, దేవుడు కోరుకున్నవాడు. దేవుని బిడ్డలారా వినండి, కీర్తనల గ్రంథము 38వ కీర్తన 3వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు ఏమంటాడో వినండి. అక్కడ నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నీ కోపాగ్ని వలన ఈ దేవుడికట కోపం వచ్చిందట దావీదు మీద. అప్పుడు ఏమైందటనంటే శరీరం నుంచి ఆరోగ్యం ఏందట.
నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అది నా పాపములను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఇక జాలిది. ఇక మీరు ఏమైనా కింద వచనాలు అవే ఉంటే చదువుకోండి. కనుక దేవుని బిడ్డలారా, మనకు కూడా ఈనాడు స్వస్థత లేదట. ఇంకొక విషయం చెప్పాలా, స్వస్థత కాదండి, చాలామంది క్రైస్తవులు యవ్వన కాలంలో నడుమంతరాన్ని చచ్చిపోవడానికి కూడా పాపాలే కారణం. ఎందుకంటే కొరింథీ పత్రికలో మనం చాలా మంది రొట్టె తీసుకునేటప్పుడు చదువుకుంటాం, అది 10వ అధ్యాయం అనుకుంటా. అది నేను ఎందుకంటే గిద్దోనే చాలా కాలం నుంచి రొట్టె ఇస్తాను కనుక నాకు గుర్తులేదు, కానీ 11వ అధ్యాయము మొదటి కొరింథీ పత్రిక కదా, ఆ మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. అసలు బాబా అది ఎన్నో వచ్చిన 30వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 11, మీరు మంచిగా వినాలని, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభు శరీరం అని వివేశింపక తినిత్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకే తినిత్రాగుచున్నాడు. అట్లా తినడం వలన వివేచన లేక పాపాలు చేసి తప్పులు చేసి దేవుని శరీరం అన్న భయం లేకుండా తినడం వలన కొందరు మారు మనసు లేకుండానే బాప్తిస్వం తీసుకుంటారు, మారు మనసు లేకుండానే రొట్టె తీసుకుంటారు. అట్లా ఏమైతుందంటే క్రైస్తవ సంఘాలలో 2-3 విషయాలు జరుగుతాయి. చూడండి, అక్కడ క్రైస్తవుల్లో 2-3 విధాలుగా జరుగుతుంది అక్కడ. ఇందువల్ల అంటే ఈ కారణాన్ని బట్టే ఒకటి చాలా మందికి బలహీనత వచ్చింది కొరింథీ సంఘంలో. రోగులు అనేకలకు రోగాలు వచ్చినాయి. చాలా మంది అంటే చనిపోతానని అర్థం. అంటే ఈ దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వలన దావీదుకు వచ్చినట్టు రోగాలు వచ్చుడే కాదు, ఈ నూతన నిబంధన ప్రకారంగా మనం చూసుకుంటే మరణం కూడా అందులో ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఎందులో మనం వివేచించక, మనం మారు మనసు లేకుండా, మనం పాపాల గురించి పశ్చాత్తాపం లేకుండా, ఏదో మన ఇంట్లో రొట్టెలు తిన్నట్టు ఏసునామంలా అడుగుతున్నాం తండ్రి మళ్ళీ తిన్నట్టే తింటే బలహీనతలు తప్పాయి కొందరికి, రోగాలు కొందరికి తప్పాయి, మరణం కూడా కొందరికి తప్పాయి. కనుక ఇప్పుడు చూడండి, ఈ ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో మనం ఇప్పుడు 28-15లో ఈ శాపంలన్నీ నీకు వచ్చునన్నాడు కదా. నరకానికి పోయేటోళ్ళను కూడా చూసి చదువుడు అవసరం లేదు. మత్తయి సువార్తలో మీకు చాలామంది సేవకులు చెప్పే ఉంటారు, ఎడమ పక్కన వారికి నా తండ్రి చేత శపించబడ్డవారులారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన అగ్నిగుండంలో కొని వెళ్ళిపోమ్మని. కనుక దేవుడు శపించుతాడు, మనుషులకు అర్థం కాదు. అన్న జనులు ఏమనుకుంటారు అంటే నీతిమంతులకు కూడా అనేక ఆపదలు వచ్చినాయని ఉన్నది అనుకోండి, ఆ సంగతి వేరు. ఇక ఆ విధంగా అయ్యేటప్పటికి కూడా వాళ్ళు దేవుని నమ్ముకొని అలా కలిసిరాలే ఇరాలే కలిసిరాలే అని లోకం అనుకుంటారు. సరే, లోకం ఏమనుకున్నా మన మనస్సాక్షి దేవుని విషయంలో ఎట్లా ఉన్నది అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే దుష్టుడు ఎవడు తరమకుంటానే పారిపోతాడని ఉన్నది. ఒకసారి ఓ దైవజనుని పుస్తకంలో నేను ఓ కథ చదివిన. ఒక గుమస్త దగ్గర ఒకటి ఏదో దొంగిలించి ఒకడు వెళ్ళొస్తాడట. ఇక దొంగని భయమే కదా, ఇప్పుడు పట్టుకుంటాడు కదా. కనుక అదే టైంలో వర్షం వస్తుందట. ఇక వెనుక పోలీస్ జీప్ వస్తుందట. దొంగలను పట్టుకునేది పోలీసు వాళ్ళే కాదు, లోకంలో ఇంకెవరు పట్టుకుంటారు, ఏ దేశంలో అయినా పోలీసు వాళ్ళే కాదు. ఆ పోలీసు జీబుని చూసి ఈయన ఇంకా పరిగెత్తుతాడు. ఎందుకు? నువ్వు మనసాక్షి చెప్తాను, నువ్వు దొంగవు, నువ్వు దొంగిలించేస్తాను, దొంగిలించుతూ పట్టుకో వస్తాను,
కనుక నువ్వు దొంగమని మనస్సాక్షి చెప్తాను కనుక ఆ మనస్సాక్షి ఆయన పరిగెత్తేలాగా పోలీసు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వర్షం పడతాం పాపం వాడిని కూడా జీవులు ఎక్కించుకుపోదా అని అల్లాతారు. కానీ వీడి మనస్సాక్ష్యం వీడిని జరుగుతుంది. కనుక కొన్నిసార్లు మన మనస్సాక్షి మనం చెప్తుంది. దావీదు మనస్సాక్షి దావీదుకు చెప్పింది, నా పాపంలో వలనే నా ఎముకల్లా స్వస్థత లేదు అని చెప్పింది. కనుక ఇటువంటి క్రైస్తులో జరిగే శ్రమలు, ఈ పాపంలో వచ్చే ఫలితాలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఇవన్నీ చూసే వరకు ఏమోపో అన్న కాడికి ఉంటుంది. ఈ లోకంలో దేవుని నమ్మని వాళ్ళకు ఏమని ఉంటుంది, హాయిగా చచ్చిపోయినాక పోవుడేమున్నారు, ఈ లోకంలో అనుభవించారు నరకం చాలా అన్నట్టు ఉంటుంది. కనుక అందుకే దేవుడు కూడా ఏం చేసిండు అంటే చచ్చిపోయినాక జరుగుదానిని లేక వాళ్ళు తెలుసుకోకుంటున్నట్టు దేవుడు మనుషుల జీవితాలలో సుఖ దుఃఖములను జతపరిచాడు. అవిటి వలన మనుషులు ఏమవుతారన్న సంగతి చనిపోయినాక లోక జ్ఞానులు తెలుసుకోలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ లోక జ్ఞానులు చనిపోయినాక మనిషి ఫలాని కాడికి పోతాడన్న సంగతి తెలుసుకోకుండా కూడా దేవుడే చేసిండని ఉంది కదా. ఇక దేవుడు చేసినాక జరగకపోవడం ఏముంటుంది, జరుగుతుంది కదా. కనుక అందుకే ఈరోజు అనేకులు తెలుసుకోలేకపోతారు. అందుకే చదువుడు అవసరం లేదు, కానీ మనం లేకపోతే సరే చదువుదాం పట్టండి. తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మొదటి తెస్సలోనిక అనుకుంటా, మరి 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా. అక్కడ ఏమన్నాడంటే మొదటి తెస్సలోనికేనా, ఆ మొదటి తెస్సలోనిక పత్రిక ఈ 4:13 ఏమన్నాడంటే నిరీక్షణ లేని ఇతరుల వలె, అంటే నేను చచ్చిపోయినాక ఖచ్చితంగా ఈ ఫలాని కాడికి పోతా అన్న నిరీక్షణ లోకానికి లేదని 2 భాగాలుగా దేవుడు విభజించాడు. వాళ్ళు ఏమన్నా అనుకొని, వాళ్ళు దేవుడు ఉన్నాడే అనుకొని, లేడా అనుకొని, ఏమన్నా అనుకొని, కానీ వాళ్ళకు నిరీక్షణ లేదు అని దేవుడు అన్నాడు. అదంతే. కనుక ఇక నిరీక్షణ ఇవ్వలకు ఉంటుంది నీతిమంతులకు, పరిశుద్ధులకు. ఇప్పుడు పౌలుకు నిరీక్షణ ఉన్నది. నేను గురి ఎద్దకే పరిగెత్తుతున్నానని బతుకున్నప్పుడు చెప్పిండు. ఆయన మృతి నొందేటప్పుడు కూడా ఏం చెప్పిండు, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, శ్వాసాన్ని కాపాడుకున్నా, నా పరుగు తుదముట్టించుకున్నా, నేను వెళ్ళిపోతాను తిమ్మతాను చెప్పాడు. ఆయన నిరీక్షణ కలిగి బతుకు. ఈనాడు ప్రతి క్రైస్తవులు, విశ్వాసులు కూడా గదే నిరీక్షణ కలిగి చచ్చిపోతే యేసుప్రభు దగ్గరికి పోతానన్న నిరీక్షణ, లేక యేసయ్య ఒకరోజు మనం భూమి మీదకి వస్తాడు, అర్ధాకాశంలోనికి వస్తాడన్న నిరీక్షణ, భూమి మీదకి వచ్చి కూడా వేయన్న పరిపాలన చేస్తాడన్న నిరీక్షణ, అప్పుడు ప్రభునందు మృతులైన మనం మొదట లేత అదే అధ్యాయంలో అదే 4:13 ఉంటుంది. ఇవన్నీ చదువుకోండి. కనుక దేవుని బిడ్డలారా, మానవ జ్ఞానంతో దేవుడు చనిపోయినాక ఏం జరుగుతుందో అన్న సంగతిని నరులు తెలుసుకోకుండా చేసిండు గనుకనే ఎంతటి జ్ఞానులైనా, ఎంతటి మేధావులైనా చనిపోయినాక జరిగేదాన్ని తెలుసుకోలేకపోతాడు. ఒకసారి ఒక దైవజనుడు చెప్పిండు, నేను కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు ఎవరి కాలంలో యవనస్తుల మీటింగ్గా, నేను ఎవరి కాలంలో నమ్ముకున్నా కనుక యవనస్తుల మీటింగ్కు వెళ్ళిన. అమెరికాలో ఒక రోగికి డాక్టర్ చెప్పిండ్రట, ఈయన ప్రాణం 6 నిమిషాలలో వెళ్ళిపోతుందని చెప్పిండ్రట. సరే, ఈ ప్రాణం అనేది ఎట్లా వెళ్ళిపోతుందని వాళ్ళు చుట్టూ గ్లాస్ పెట్టిరట. మొత్తం ఏమి గాలి కూడా వెళ్ళకుండా పెట్టిరు కావచ్చు. పెట్టిరట. పెట్టినప్పటికి ఏమైందటంటే, ఏ 6 నిమిషాలలో అయిందంటే ఆయన ప్రాణం పోతుందని చెప్పిండ్రు. ఆయన ప్రాణం పోయే టైంలో గ్లాస్ వాలిగిపోయిందట. కనుక అయిన వాళ్ళు
నమ్మలేదు కావచ్చు, నమ్మినరో ఇక అది కూడా నాకు తెలియలే, ఆయన చెప్పలే. కనుక లోకంలో మనుషులకు ఎంతో తెలుస్తాయి, కానీ చనిపోయినాక ఏడికి పోతామన్న సంగతి మాత్రం ఏమీ తెలియడం లేదు. అది దేవుడు రక్షించి మనోనేత్రములు తెరిస్తే తప్ప అది మనకు అర్థం కాదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. లోకుల కొరకు ఇంకా ఇక్కడనైతే మీకు ఇక మరి దేవుని కృప వలన మరి మంచిగా అర్థం అవుతుంది అనుకుని నమ్ముతానా. మరి చూడండి ఇక్కడ, ప్రకృతి సంబంధి అయిన ప్రకృతి అంటే లోకం అని అర్థం. ప్రకృతి అంటే లోకం, చదువుకున్న వాళ్ళు అందరికీ తెలిసిన విషయమే. ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే లోక సంబంధమైన మనుషుడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను దేవుని ఆత్మ విషయములను, పరిశుద్ధాత్మ చేసే కార్యాలను, విషయాలను ఈ భూమి మీద ఉన్న ప్రకృతి సంబంధమైన లేక ఈ లోక సంబంధమైన మనుషుడు లేక మనుషులు వీటిని అంగీకరించరట, అంటే ఒప్పుకోరు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనము. అవి ఏదో దేవుడాట, ఏదో నరకం ఆట, పరలోకం ఆట, దేవుడు స్వస్థపరచిన ఆట. క్రైస్తులకే 10 రోగాలు వస్తాయి కదా, వాళ్ళ హాస్పిటల్ ఉండేవాటి. మన పాస్టర్ ఉండేది చూస్తలేమా, పాస్టర్ అమ్మలు ఉండేది చూస్తలేమా? ఏం స్వస్థపరచుడు ఏంది? ఎవరికన్నా స్వస్థతల కొరకు పాస్టర్లు కానీ, పాస్టర్ అమ్మలే కానీ హాస్పిటళ్ళకు ప్రార్థన చేయడానికి పోతే పెద్ద గజ్జ దొంగలను పట్టుకున్నట్టు టీవీ 9 వాళ్ళని ఏదో వీడియో తీసి ఏదో చేసి మొత్తం టీవీలోకి ఇచ్చా దేవుడే స్వస్థపరిచినాక హాస్పిటల్ లేదు అని ఎటకారంగా మాట్లాడతాం. అవును సార్, మీరు అట్లా అనుకోండి, ఆశ్చర్యమని మేమేమి అనుకోము. ఎందుకంటే మిమ్మల్ని తెలుసుకోకుండా చేసినోడు దేవుడేనని మేము ఇప్పుడు తెలుసుకున్నాం కదా వాక్యం ద్వారా. కనుక మాకేం ఆశ్చర్యం లేదు. నువ్వు తెలుసుకోవాలంటే మరి దాని మార్గం దేవుడు పెట్టిండు, కానీ నువ్వు వాడికి రావు కదా. కనుక మాకేం ఆశ్చర్యం లేదు. దేవుడు నరులు చనిపోయినాక తెలుసుకోకుండా చేసింది, దేవుడు సుఖ దుఃఖంలో జతపరి అలాగ చేసిండని ఉంది కాబట్టి మనుషులు తెలుసుకోలేకపోతారు. కానీ ఏది ఏమైనా మీకు ఇంకొక విషయం చెప్తా. దేవుడు ఈ భౌతిక నేత్రాలను మనకిచ్చింది ఈ భౌతిక కనబడే ప్రపంచాన్ని చూడటానికి అనుకుందాం, చూడటానికి. కానీ మనిషిలో దేవుడు ఒక విధంగా చెప్పాలంటే మనిషికి 4 నేత్రాలు ఉన్నాయి. 4 నేత్రాలే కాదు, 4 చెవులు ఉన్నాయి. లేకపోతే ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. శరీరానికి ఉన్న అవయవాలన్నీ దాదాపుగా మనిషికి ఆత్మకు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. నేను దీనికి నిరూపణ చెప్తా, ఉండే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చూడండి బాబు, చదువు ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. జ్ఞానికి కన్నులు తలలో బాగా వినండి. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, అవే ఆత్మనేత్రాలని మళ్ళా పౌలు అన్నాడు. చూడండి ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడి చాలు కనుక దేవుని బిడ్డలారా, మీ మనోనేత్రం ఎప్పుడైతే దేవుడు మన ఆత్మ నేత్రాలు వెలిగింపజేస్తాడో అప్పుడు ఇప్పుడు ఒక బాబు ఇప్పుడు పుట్టిండు అనుకోండి, ఇప్పుడు పుట్టుడుతోనే ఆయనకి ఏమో అర్థం కాదు, కానీ చూసుడైతే ఆరంభం అవుతుంది. ఈ భౌతిక లోకాన్ని ఆయనకి అర్థం కాకపోయినా చూడనైతే చూడగలుగుతాడు. అర్థంగా ఆయనకు ఒక వయసు వచ్చినాక అర్థమవుతుంది.
ఇది టేబుల్, అది బెడ్, ఇది అది అది అని తెలవాలంటే ఆయనకు కొత్త వయసు కావాలి, కానీ చూడగలుగుతాం. అట్లా దేవుడు ఈ గురుడితనముగా ఉన్న మనోనేత్రాలను దేవుడు తెరిచినప్పుడు అవి దేవుణ్ణి చూడటానికి, అందుకే పౌలు అన్నాడు, అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూసుచున్నాము అన్నాడు. అంటే అది నిదానంగా నెమ్మదిగా చూస్తాను అన్నాడు. అరే అదృష్టమైన ఎట్లా కనబడతాయంటే ఆత్మనేత్రాలే కనబడతాయి. దేవుడు కనబడతాడు, దేవదూతలు కనబడతారు, దేవుడు చూపెడితే పరలోకం కనబడుతుంది, దేవుడు చూపెడితే పరదేశి కనబడుతుంది, అన్నీ కనబడతాయి. మీకు ఇంకొక విషయం, ఆత్మకు నేత్రాలు ఉన్నాయి అని మనకు తెలవాలంటే మరి ఈ సందర్భంలో చెప్తేనే మీకు మంచిగా అర్థమవుతుంది. కనుక లూకాసు వార్త 16వ అధ్యాయము మనం ధనవంతుని సందర్భంలోనికి వెళ్దాం. 19వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 19వ అధ్యాయము 16వ అధ్యాయము 19వ వచనం. మరలా చెప్తాను, 16వ అధ్యాయము లూకాసు వార్త 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా చాలు అయ్యాడు పాతి పెట్టబడిన వచనం చదువు. అప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి. బాగా వినండి దేవుని బిడ్డలారా. ఈ ఊదా రంగు బట్టలు అంటే మంచి రాజవస్త్రాలు ధరించుకొని అనుదినం అంటే ప్రతిదినం సుఖపడ్డాడని మీరు ఆ 19వ వచనం నుంచి చదువుకొని మీరు ఈ వరకు చాలాసార్లు విన్నారని నేను అనంతా చదివియలే. అక్కడ మీకు ఒక విషయం చెప్పడానికి నేను చదివిస్తున్నాను. ధనవంతుడు కూడా చనిపోయెను అని ఉంది కదా, అక్కడ ఉంది. ఆ ధనవంతుడు చనిపోయింది. ఇప్పుడు ఇక వినండి. ఇక ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి ఇక బాగా వినండి. మనము పాతి పెట్టబడినప్పుడు మన శరీరంలోనున్న కళ్ళైనా చెవులైనా మన అవయవాలు అన్నీ కూడా అన్ని మట్టియే కదా. ఇప్పుడు శరీరం అంతా మట్టిదే కనుక శరీరం అంతా కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ ఎట్లా మట్టిలో మన్నైపోతాయో మన భౌతిక నేత్ర ఈ కన్ను నేత్రాలు కూడా మనతో పాటు ఏమైపోతాయి, మట్టిలా మన్నైపోతాయి. అవే మనతో రావు. శరీరం సంబంధమైనది ఏది రాదు. అయితే ఒకటి అర్థం చేసుకో. ఇప్పుడు ధనవంతుడు పాతి పెట్టబడడంతో అని శరీర సంబంధమైన కన్ను ఏమైపోయినాయి, మట్టిలోనే నాశనం అయిపోయింది. కానీ ఆడు పోయినాడు పాతాళం అంటే అగ్నిలోనికి వేయండు. పాతాళంలోనే అగ్నిలోనికి వేయండు. అగ్నిలోనికి పోయిన ఏం చేసిండో అక్కడ చదువు బాబు సార్. అది ఎన్నో వచనం? 23వ వచనం చూడండి. 16:23 లూకాసు వార్త. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి. బాగా వినండి. ఇక ఆయన శరీర సంబంధమైన కన్ను ఏమైనాయి, అది యేసయ్య సాయంగా చెప్పిండు ఆ మాటలు. మట్టిలో మన్న అయిపోయింది. అవి తీసుకపోలేడు కదా. ఇప్పుడు లోకంలో ఎందరో చచ్చిపోతానని గదంతెందుకు శివాలను ఎన్నో కాలబెడతాను, అలా కండాలతో వెళ్ళిపోతాను. అవయవాలలో ఏది పోదు, ఒక కండ్రపోతే ఏది కూడా పోదు, ఏది కూడా పోదు. ఇంకొక విషయం, ఆత్మకు ఒక కండ్రే కాదు అవయవాలు అన్నీ ఉన్నాయన్నట్టు మనకు అక్కడ లేఖనం ద్వారా అర్థమైతే. నేను ఇక అది చెప్పి ఇప్పుడు మనకు టైం అయింది, ఒక 5 నిమిషాలే ఉన్నది కనుక నేను 2-3 మాటల్లో చెప్పి నేను ముగించుతా. చదువు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి. అబ్రాహాము రొమ్మున ఉన్న
ఆ లాజరును చూసిండట. ఈ లాజరు ఈయన ఇంటి దగ్గరనే బతికిండన్న సంగతి మీకు తెలుసు. చాలా మంది పాస్టర్లు చెప్పా విన్నారని నేను అంతా చదివియలే. నేను ఎందుకంటే దాంట్లో ప్రాముఖ్యమైన విషయం కొరకు కన్నుల అనే మాట కొరకు తీసుకున్నా. కనుక లాజరును చూసి, కన్నులెత్తి లాజరును చూసి అంటే ఇప్పుడు గానికి కన్నులు ఆ తలలో ఉంటాయని ఉన్నాను చూడ. ఆ ఆత్మనేత్రాలతో లాజరును చూసి, తన ఇంటి దగ్గర బ్రతికిన లాజరును చూసి ఆ తండ్రివైన అబ్రాహమా నాందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి చాలు 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 నా నాలుకను చల్లార్చుటకు లాజరును ఇక బాగా వినండి. ఇది అవయవాల కొరకే చెప్తాను. ఇప్పుడు ఆడు మాట్లాడతాడంటే ఆయనకి నోరు ఉన్నదా లేదా? ఉన్నది. నాలుకను చల్లార్చుట కంటే నాలుక ఉన్నప్పుడు మిగతా అవయవాలన్నీ కూడా ఉంటాయనే కదా అర్థం. ఉన్నాయి. ఇంకొక విషయం, అక్కడ అబ్రాహాం కూడా శరీరంతో వేయండి, ఆత్మతో వేయండి. పరలోకం పరదేశకు ఆత్మతోనే పోయిండు. అయినా కూడా కుమారుడు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడికి రావడానికి అవకాశం ఉన్నది. మధ్యలో పెద్ద అగాధం ఉన్నది అన్నాడు. సిటీ వేలు క్రోన చదువు బాబు, వేలి గురించి చదువు. తండ్రివైన అబ్రాహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. వేలు కొనను కొసను ముంచి అంటే ఇంకొక విషయం. ఇప్పుడు వేలు కొనను ముంచి అంటే కొసను ముంచి ఒక సుక్క జాలు అన్నట్టుగా ఉన్నది ఆయన పరిస్థితి. ఇక ఏళ్ళు ఉన్నదంటే ఏళ్ళని ఉన్నట్టే కదా, ఏళ్ళున్నాయంటే చేతులు ఉన్నట్టే కదా. ఇంకా చదువు. అవయవాల కొరకే నేను దీన్ని తీసుకుంటా. అంటే ఇంకొక విషయం, ఇప్పుడు లాజర్ అనే మాటలు అబ్రాహం అనే మాటలు లాజర్కి వినబడతానంటే వీళ్ళకిద్దరికి ఏమున్నట్టు చెవులు కూడా ఉన్నాయని అర్థం. ఆత్మ సంబంధమైన చెవులు కూడా, ఆత్మ చెవులు కూడా ఉన్నాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది, అలాగనే లాజరు కష్టం అనుభవించమని జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడి నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటిపోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా ఆఘాతం ఉంచబడి ఉన్నదని చెప్పాను. కనుక దేవుని బిడ్డలారు, ఇక్కడ నేను చూడండి, ఆయన మాటలు ఈయన విన్నాడు, ఈయన మాటలు ఆయన విన్నాడు. అక్కడ అగాధం ఉన్నదట, మధ్యలో అగాధం ఉన్నదట. రాలేరు అన్నాడు. ఇంకా ఎక్కువ కిందికి వస్తుంటే నాకు 5 సహోదరులు ఉన్నారు, అది ఇది అని అవన్నీ చెప్పినట్టు ఉన్నది. కానీ ఏది ఏమైనా మనమేం అర్థం చేసుకోవాలంటే, నా సహోదరులకు పోయి నేను చెప్తాను, నన్ను పంపిమన్నాడు వాడు ధనవంతుడు. అంటే ఆయన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆత్మకు కూడా అవయవాలు అన్నీ ఉంటాయి. కానీ ఆత్మేమో అదృశ్యమైనది, శరీరమేమో దృశ్యమైనది. అందుకే మనిషిలోని శరీరం కనిపిస్తుంది కానీ ఆత్మ కనిపిస్తుంది. ఈ అదృశ్యమైనది కనుకనే ఆత్మ మనసులో ఒప్పుకోకపోవడానికి ఇదో పెద్ద బలమైన కారణం. సరే, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా మనం దేవుడు సత్యవంతుడని నమ్ముతాం. కనుక దేవుని బిడ్డలారా, అవయవాలన్నీ మరి ఆత్మకు కూడా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు చూడండి, యేసయ్య చెప్పిండు ఆ యోహాను సువార్తలో, తండ్రి ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యం. కనుక దేవుడు కూడా కనబడకపోవటానికి అదే కారణం. దేవుడు కూడా అదృశ్యుడే. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ అదృశ్యం కదా. అందుకే చూడండి ఒక విషయం, దేవుని కొరకు కూడా ఒక మాట. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి, మనకు అర్థమవటానికి. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్య చాలు తండ్రి అయిన దేవుడు అంటే ఇవ్వాలంటే చెప్పండి,
అదృశ్యుడును అంటే కనబడని వాడు. అందుకే దేవుని మనం ఎన్నటికీ చూడలేము. ఎందుకంటే ఆయన కనబడను అంటే మనం ఎట్లా చూస్తాం చెప్పండి? నువ్వు మొన్ననే చెప్పినావు, మాకు దొరికిపోయినావులే, నువ్వు మొన్న అంటే అలా సింహాసనం మీద చూసిన అబ్రాహం చూసినంటే బాబు నేను చెప్పినా కదా. ఇప్పుడు చూడండి, యేసాయ కొరకు ఏం చెప్పినా మన కొలస పత్రిక 1:10 చెప్పిన కదా, అదృశ్య దేవుని స్వరూపి అంటే కనబడని దేవుని యొక్క కనబడే రూపమే యేసయ్య. యెహోవా కనబడబడిన మాటకు యేసయ్య కనబడే పాత నిబంధన భక్తులందరికీ. ఎందుకంటే దానికి వాక్యమే లేఖనమే చెప్తాంది. ఇక నేను మోగించుతా చూడండి. లేఖనము మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో యేసయ్య కొరకు రాయబడ్డది. చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. యూదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచు. అది అక్కడ చూడండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, నాకు జవాబు చెప్పండి. బెత్లెహేం అనే గ్రామంలో పుట్టినోడు తండ్రా కుమారుడా? కుమారుడే కదా. యేసయ్య పుట్టిన అందరికీ తెలిసిన విషయమే. యేసయ్య పుట్టిన దేవుడు తన కుమారుని పంపెను అని ఉన్నది. ఈ కుమారుడాట పురాతన కాలం అంటే పాతకాలము లేక వెనుకటి కాలం అని అర్థం. అంటే వెనుకటి కాలం, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అంటే పౌలు కాలము వరకు ఆయన ఏమవుతాడన్నట? ప్రత్యక్షమవుతాడన్నట. అంటే కనబడతాడు భక్తులందరికీ. పాత నిబంధన భక్తులకు కనబడ్డాడు, కొత్త నిబంధనకు ఆదాముకు కనబడ్డాడు, అబ్రాహాముకు కనబడ్డాడు, అందరికీ అనేక ప్రవక్తలు, బైబుల్ రాసిన ప్రవక్తలు అందరికీ కనబడ్డాడు. తర్వాత ఈనాడు నూతన నిబంధన కాలంలో ఉన్న భక్త సింగారాసుంటోలో, సాధు సుందర్ సింగారాసుంటోలో, కోపిరన్న సుంటోలకు, ఇంకా కొంతమందికి నాకేమరకు అందరి దైవజనుల కొరకు. కనుక అటువంటి గొప్ప దైవజనులు ఇప్పుడు మొన్న నైజీరియా పాస్టర్ చనిపోయాడు. దేవుడు ఆయన కనబడి ఉండి ఉంటాడు. ఎందుకంటే ఆయన ద్వారా జరిగే స్వస్థతలు ప్రపంచంలో మరి ఎవరి ద్వారా జరగలేదా అన్నట్టు ఉంటుంది ఆయన చూస్తే. కనుక అటువంటి దైవజనులు దినాకల్ లాంటి వారికి ఇప్పుడు కూడా కనబడతాడు. ఇప్పటి కాలంలో కూడా కనబడ్డాడు. ఆఖరికి ఎక్కువ మాట్లాడితే నాకు కూడా అర్ధగంట సేపు నా రూమ్లోకి వచ్చి కనబడి అర్ధగంట సేపు ఉండి స్వస్థతల కొరకు వాక్యాలు చూపెట్టి, బైబుల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బైబుల్ వాక్యాలు చూపెట్టి అదృష్టి అయిపోయింది దరిదాపుకు ఒక అర్ధగంట అయినా. కనుక దేవుని బిడ్డలారా, ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడైనా కానీ అయ్యేటోడు మనకు యేసయ్య. నేను అందుకే చదువుడు అవసరం లేదు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడును దేవుని చూసి ఉండలేదు కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచాం. కనుక యేసయ్య ద్వారానే మనం తండ్రి అయిన దేవుని తెలుసుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుని తెలుసుకున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైన త్రియేక దేవుడైన యేసు దేవుడిని మనం తెలుసుకున్నాం. కనుక ఇదంతా మనకు ఆలోచించి, ఆత్మ కన్నుంటాయని, చెవులు ఉంటాయని, చేతులు ఉన్నాయని, దరిదాపుగా కాళ్ళు ఉన్నాయని నేను పోతానన్నాడు. అదంతా చదువుకొని, నేను చెప్పిన వాక్యాలను చదువుకొని ఆలోచించుకొని దేవుని కృప వలన మరి గంట అయిపోయింది. కనుక ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. మరి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీ నడిపింపును బట్టి నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. బలహీనుడినైన నీ సేవకుని నువ్వు నిలబెట్టుకొని ఎన్నో శోధల నుంచి, బాధల నుంచి తప్పించి చేయబట్టుకొని నడిపిస్తూ, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నా మీదకి దిగువత్తు నన్ను నీ బూరగా వాడుకుంటూ ప్రభా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. యూట్యూబ్లో కూడా పెట్టడానికి ప్రభా నీ బిడ్డలను గిద్దోని కానీ రాకేష్ కానీ వాళ్ళని వాడుకొని ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్టు, అనేక మంది బిడ్డలు తెలుసుకున్నట్టు, లోతైన వాక్యం వినడానికి ఎదుగునట్టు ప్రభా, ఇంకా అనేక దైవజనుల పుస్తకాలు చదివి వాక్యం విని ప్రభా తండ్రి ఈ వాక్యం విని అనేకులు ఆశీర్వాదించబడినట్టు ఈ వాక్యాన్ని నువ్వు కాపాడుతూ ప్రభా తండ్రి ఆయన ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ
అందరూ ఈయన ఆశీర్వాదించబడినట్లు అనేకులకు పరిచయం నువ్వే చేయమని అంధకార సైతాలు చీకటి శక్తులు లేపరచమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు ప్రణామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అమృత సహవాసం మనకు దేవుని బిడ్డలను సదా తోడని కాపాడి సంరక్షించిన కాక. ఆమేన్. అందరికీ వందనాలు.